అందరికీ నమస్కారం. నేను మా విష్ణుేంద్ర మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం జెప్టో గురించి మాట్లాడుతున్నాం. జెప్టో గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఇంటికి 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. అది ఏ సామాన్ అయినా సరే, మీకు చాయ్ పత్త కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా, డైపర్ కావాలన్నా, టాబ్లెట్స్ కావాలన్నా, లేకపోతే హగ్గీస్ కావాలన్నా, డైపర్లు, ప్రతిది 10 నిమిషాల్లో మీ ఇంటికి డెలివరీ చేస్తామనేసి ఒక కొత్త స్టార్టప్ కంపెనీతో మొదలైంది ఈ జెప్టో. సో దీంట్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారు, అంటే యాజ్ ఏ రైడర్స్ గా, డెలివరీ బాయ్స్ గా. తర్వాత అక్కడ చాలా చాలా మంచిగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎట్లయితే మనకు బయట చాలా యాప్స్ వచ్చేసి వీటి మీద పడ్డదో, సో ఇది కూడా జెప్టో అనేది వచ్చి మార్కెట్ లో కొత్తగా లాంచ్ అయిన తర్వాత మంచిగా ఇదైంది. ఇప్పుడు చాలా మందికి ఏమైపోతుందంటే ఈ జెప్టోతోని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి బయట మొత్తం నడుస్తుంది. ఇంతకుముందు వచ్చిన వీడియో ఇక్కడ మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. రైడర్స్ కి ఏ ఇన్సూరెన్స్ కానీ ఒకవేళ, ఎందుకంటే ప్రతి ఇంటికి వీళ్ళు ఎవరైతే కస్టమర్ ఆర్డర్ చేస్తారో వాళ్ళ ఇంటికి 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి. లేకపోతే మాత్రం వాళ్ళకు శాలరీ నుంచి ఏదో కట్ చేస్తారంట, లేకపోతే ఫండ్ నుంచే తీసేస్తారంట. ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు కాకపోతే ఇంకో 100 మంది డెలివరీ బాయ్స్ వస్తారు, మీరు ఉంటే ఉండండి లేకపోతే ఓండి అనే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ అనేవి వాళ్ళకి చూపిస్తారు అనేసి వాళ్ళు మొత్తం నిజంగా ఎట్లా సీరియస్ అవుతారు అంటే చాలా సీరియస్ అవుతారు. సరే ఓకే, ఇదంతా ఓకే వాళ్ళ పని, ఎందుకంటే ఓకే 10 నిమిషాల్లో డెలివరీ అనేసి 10 నిమిషాల్లో పెట్టుకున్నారు, అంతమంది రైడర్స్ ని పెట్టుకున్నారు, ఓకే అది ఓకే, తర్వాత మ్యాటర్. ఇప్పుడు రైడర్స్ అందరూ ఇప్పుడు ఒక మీ కంపెనీకి పనిచేస్తారు. మీ కంపెనీకి పనిచేసేటప్పుడు వాళ్ళ బాధ్యత మొత్తం మీదే. ఎందుకంటే మీరు 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనేసి మీరు కొత్తగా ఐడియా తీసుకొచ్చి ఇది చేస్తారు. సో వాళ్ళ రైడింగ్ చేసేటప్పుడు 10 నిమిషాలనే డెలివరీ చేయాలి. అరే 10 నిమిషాలు డెలివరీ చేయకపోతే శాలరీ కట్ చేస్తున్నా భయంతో ఫాస్ట్ పోయి యాక్సిడెంట్ అయిపోయి పడిపోతారు. అప్పుడు ఎవరు బిల్ ఎవరు కట్టాలి? సరే ఏదో ఇన్సూరెన్స్ ఇస్తారంట, ఆ ఇన్సూరెన్స్ తీసుకుపోయి హాస్పిటల్లో చూపిస్తే ఇది ఒక ఫేక్ ఇన్సూరెన్స్, ఇది ఒరిజినల్ ఇన్సూరెన్సే కాదు అనేసి హాస్పిటల్లో చెప్తారంట. మళ్ళీ ఇదేం న్యాయమా? ఇది పైసలు మళ్ళీ లేదు. అరే అది కూడా కాకపోతే సరే ఏదైనా అయ్యిందేమో సరే అనేసి మళ్ళా ఎక్కడికి స్టోర్ దగ్గరికి వచ్చి అడిగితే మాత్రం సరే ఏదో అయ్యింది, చేసుకోండి లేకపోతే ఓండి, మీలాంటి వాళ్ళు 100 మంది మాకు రైడర్లు దొరుకుతారు అనేసి అక్కడ ఇది చేస్తారంట. ఈ మేనేజర్లు, స్టోర్ మేనేజర్స్, ఎవరో ఇన్ఛార్జీలు ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళు ఇట్లా చేస్తారంట. సో అందుకే నిన్న ఇక్కడ జీడిమెట్లలో ఉన్న మా దూలపల్లి దగ్గర స్టోర్ దగ్గర చాలా మంది రచ్చ చేసిర్రు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేసి, సరే ఇప్పుడు ఏదో ఇస్తాము, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాం అనేసి నేనైతే ఏదో మాట ఇచ్చాను. కానీ దీని మీద చాలా మంది కంప్లైంట్స్ వచ్చినాయి. పెట్టిన తర్వాత కూడా చాలా మంది నాకు ఫోన్ చేసిర్రు, చాలా మంది మెసేజ్ చేసిర్రు, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిర్రు. అన్న అసలు జెప్టో అనేది ఒక వరస్ట్ కంపెనీ, వాళ్ళొక రైడర్ తో కానీ వాళ్ళ ఎంప్లాయీస్ తో కానీ ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంపెనీ బాగుండాలి, రైడర్స్ ఉంటే సస్తే మాకు సంబంధం లేదు అన్నట్టే ఉన్నారు అనేది చాలా మంది సీరియస్ అవుతారు. చాలా మంది ఒక్కసారి ఇంతకుముందు వీడియో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, కమెంట్స్ అందరు బ్యాన్ జెప్టో, బ్యాన్ జెప్టో, బ్యాన్ జెప్టో ఒకటే అంటారు వాళ్ళందరూ. ఏంటంటే ఏదో పుట్టకూటి కోసము ఏదో చేద్దాం, అరే జెప్టో అని ఒక కొత్త కంపెనీ వచ్చింది, దాంట్లో జాయిన్ అయితే ఏదైనా మంచిగా ఇంక్రిమెంట్ ఉంటుందేమో అనేసి వాళ్ళు ఏదో వచ్చి చేస్తారు. కానీ ఇక్కడ జెప్టో వాళ్ళకి నాకు తెలిసి నిజం చెప్పండి కొంచెం కూడా మైండ్లో ఏమన్నా మట్టి ఉందా ఏముందా అర్థమైతే లేదు. ఇప్పుడు రైడర్స్ మంచిగా డెలివరీ చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకే కదా మంచిది, జెప్టోలకే కదా మంచిది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయితే మీరు సపోర్ట్ ఉంటేనే, అరే అమ్మ జెప్టో మాకు సపోర్ట్ ఉంది అనేసి ఆడు 10 నిమిషాలు డెలివరీ చేసేది 5 నిమిషాలు డెలివరీ చేస్తారు మీకోసం. ఒకవేళ టైం మంచిగా ఇదైతే వాడు మీకోసం ఇంకా పేరు తప్పియాలని చూస్తాడు. మీరు ఇట్లా పట్టించుకోకపోతే వాళ్ళు అరే అమ్మ మనకి ఏమైనా పట్టించుకోరు, పోతే పోనీ మెల్లగానే పోదాం అనుకుంటారు. ఇప్పుడు ఇట్లా బయట వ్యవహార శైలి మొత్తం ఇట్లా అయిపోయింది బయట. కాబట్టి జెప్టో ఇంకా కొద్ది రోజులు చూస్తారు గట్టిగా తగులుకుంటారు అందరు కలిసి. జెప్టో రైడర్స్, జెప్టో ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో అందరు గట్టిగా తగులుకుంటారు. అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. ఇప్పటికే చూసిర్రు ఎన్నో స్టార్టప్ కంపెనీలు బయటికి వచ్చి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటంటే పాపం వాళ్ళని అది కూడా డౌన్ చేయదనేసి మేము చాలా బయటికి తీసుకురాలే, కానీ చాలా మంది వెనకకి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. సో మీ కంపెనీ అట్లా పోనిచ్చుకోవద్దు. అంటే ప్రతి కస్టమర్ ఓకే, కస్టమర్కి మీరు ఇది చేస్తారు, ఎందుకంటే రివ్యూస్ కావాలి, మీకు మంచి కమెంట్స్ కావాలి, కాబట్టి మీరు వాళ్ళతో బాగుంటారు. కానీ మీ దగ్గర పని చేసే వాళ్ళతో కూడా మీరు మంచిగా ఉండాలి. వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు, అది గుర్తుపెట్టుకోండి మీరు మైండ్లో ఫస్ట్. వాళ్ళు బాగుంటేనే మీరు కూడా బాగుంటారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఏమైనా ఇది జరిగినా, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తోడు ఉండాల్సింది జెప్టో మేనేజ్మెంట్. జెప్టో మేనేజ్మెంటే వాళ్ళ మీద చక్కగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే వాళ్ళు మీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు?
వర్క్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? మీరు కాకపోతే ఇంకో 100 మంది, ఇంకో 100 కంపెనీలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి పోయి పనిచేస్తారు. ఇట్లా బయట జెప్టో అనేది చాలా డేంజర్ గా నడుస్తుంది. నేనైతే 100% నిన్న, ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ వ్యవహారం చూసిన అసలు ఒక్కనికి కూడా నిజం చెప్తానంటే చలనం కానీ ఏమీ లేదు. అరే ఏదో జరిగింది భయ్, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఏంది, సరే చేస్తాం, ఏంటంటే ఇన్సూరెన్సా ఇస్తాం అన్నట్టే ఉన్నారు. కానీ అరే అవును జరిగింది, మనం కన్సర్న్ చూపిద్దాం అని ఒక్కడు కూడా వచ్చి ఏదో మెల్లగా మాట్లాడడం, మంచిగా ఇది చేసుకోవడం, ప్రతి ఒక్కరిని ఇది చేయడం లేదు. ప్రతి ఒక్కడు చేస్తాం, ఇన్సూరెన్సా ఇచ్చేస్తాం, ఇదే ఇచ్చేస్తాం, ఏదో పోనీ ఏదో బిచ్చగాళ్ళకు బిచ్చం వేస్తున్నట్టు వాళ్ళు మాట్లాడుతారు. అది చూసి నాకు నిజంగా నచ్చలేదు. అందుకే వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా నేను స్టార్ట్ చేసిన. 100% జెప్టో మీద ఒక ఎన్ని వీడియోలు కుదిరితే, నాకు ఎన్ని వీడియోలు కుదిరితే అన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను 100%. ఎందుకంటే వాళ్ళు మంచిగా అవ్వాలి, నేను ఏదో వాళ్ళు డౌన్ చేయడం కాదు, వాళ్ళు మంచిగా తయారవ్వాలి, ప్రతి ఒక్కరితో మంచి బిహేవ్ చేయాలి, కస్టమర్తో ఓకే, రైడర్స్ తోని, ఎంప్లాయీస్ తోని, ప్రతి ఒక్కరితో వాళ్ళు మంచి బిహేవ్ చేయాలి. అట్లా చేస్తేనే వాళ్ళ కంపెనీ నిలబడుతుంది. అప్పటిదాకా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, లేకపోతే కంపెనీ మూసుకోవాల్సిందే. సో ఇది ఈరోజు వీడియో. ఎవరైతే జెప్టో రైడర్స్ కానీ, జెప్టో ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అది వీసీ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో వీసీ మీడియా కొడితే వీసీ మీడియా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వీసీ మీడియా తెలుగు అని వస్తుంది. రెండు ఇన్స్టాగ్రామ్ దాంట్లో దేనికి కమెంట్ చేసినా నేనే రిప్లై ఇస్తా. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేనే మొత్తం మా టీంని తీసుకొచ్చి నించటం లొకేషన్లో, ఏ ప్రాబ్లం ఉన్నా మనం చూసుకుందాం. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.